రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులో 127 కేజీల బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కన్నడ సినీ నటి రన్యారావు ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా నిలిచింది. ఆమెను హర్షవర్ధిని రన్య అని కూడా పిలుస్తారు. ఈ కేసులో ఈడీ మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈడీ దర్యాప్తు ప్రకారం రన్యారావు కేవలం ఒకే ఏడాదిలో 127 కేజీల బంగారాన్ని అక్రమంగా భారతదేశానికి తీసుకొచ్చింది. ఈ బంగారం విలువ సుమారు 102.55 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. విదేశాల నుంచి తెచ్చిన ఈ బంగారాన్ని దేశీయ మార్కెట్లో హ్యాండ్లర్లు, జ్యువెలర్ల నెట్వర్క్ ద్వారా విక్రయించినట్లు ఈడీ ఆరోపించింది. ఫిబ్రవరి 25న బెంగళూరులోని పిఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో రన్యారావుతో పాటు తరుణ్ కొండూరు, నహీల్ సకరియా జన్లపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇదిలా ఉండగా డిఆర్ఐ అధికారులు 2025 మార్చి 3న బెంగళూరులోని కెంపగౌడ వద్ద రన్యారావును అరెస్ట్ చేశారు. ఆమె వద్ద 14.213 కేజీల 24 క్యారెట్ల విదేశీ బంగారం లభించింది. దాని విలువ 12.56 కోట్లుగా లెక్కించారు. ఆ క్రమంలో ఆమె నివాసంలో సోదాలు జరిపిన అధికారులు 2.67 కోట్ల నగదు, అలాగే 2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బంగారం అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును హవాలా మార్గాల ద్వారా విదేశాలకు పంపినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఆ డబ్బును పలు బ్యాంక్ ఖాతాలు, సంస్థల ద్వారా తిరిగి భారత్కు ట్రాన్స్ఫర్ చేసి చట్టబద్ధమైన వ్యాపార లావాదేవీలుగా చూపించినట్లు అధికారులు తెలిపారు. విదేశీ లావాదేవీలతో సంబంధం ఉండడంతో ఈ కేసు మనీ లాండరింగ్ కిందకు వచ్చిందని ఈడీ పేర్కొంది. ఇక 2025 మే 21, 22 తేదీల్లో నిర్వహించిన దాడుల్లో కీలక డిజిటల్ పత్రాలు, డిజిటల్ పరికరాలు, భారత విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. రన్యారావు పేరుతో ఉన్న 34.12 కోట్ల ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. రన్యారావు ఒక సినీ నటి కావడంతో విమానాశ్రయంలో అధికారులు ఆమెపై అనుమానం పెట్టలేదని సమాచారం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆమె తరచుగా బంగారం అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే చివరకు అధికారులు ఆమెను పట్టుకొని కేసు నమోదు చేశారు. మొత్తానికి ఈ కేసు ద్వారా భారీ స్థాయిలో బంగారం స్మగ్లింగ్ జరుగుతున్న తీరు బయటపడింది. ఇప్పుడు విచారణలో మరిన్ని నిజాలు వెలుగులోకి రానున్నాయి.